తరువాత నరసాపురం నుంచి వచ్చారు శ్రీమతి ప్రత్యూష గారు. వారు చెప్తారు రామాయణం వెలుగులో శారద. జై మా పూజ్య మాతాజీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఇచ్చిన అంశం రామాయణం వెలుగులో శారదమ్మ. రామాయణం మనకి ఎంతో పవిత్రమైనటువంటి గ్రంథం, ఆచరణీయ గ్రంథం. దానిలో సహనం గురించి ఇలా చెప్పారు: క్షమాదానం క్షమాయజ్ఞం క్షమాసత్యం హి పుత్రికా క్షమాయస క్షమాధర్మం క్షమయా విష్టితం జగత్. ఈ ప్రపంచం మొత్తం క్షమని ఆధారభూతంగా చేసుకునే నడుస్తోంది అని. అయితే దాన్ని మనం ఎలా చెప్పగలం అంటే దానికి గొప్ప ఉదాహరణ రామాయణంలో సీతమ్మ తల్లి. సీతమ్మ రాముల వారికి పట్టాభిషేకం జరగబోతోంది అని సంతోషించేలోపు అరణ్యవాసం చెయ్యాలని తెలిసింది. అరణ్యవాసం అంతా దాదాపు పూర్తయిపోయింది. తిరిగి మళ్ళీ అయోధ్య నగరానికి వెళదాం అనుకునే సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించాడు. తనకి ఏమాత్రము పరిచయం లేని ఒక కొత్త ప్రదేశం, చుట్టూ రాక్షస స్త్రీలు, ఎప్పుడూ తనను వివాహం చేసుకోమని వేధించేటటువంటి రావణాసురుడు. ఒకవైపు శ్రీరామచంద్రుని యొక్క వియోగం, అయినా వాటిని సహించి ఒక గొప్ప తపోమయ జీవితాన్ని అమ్మ గడిపారు. అయితే సీతమ్మ తల్లి మనకి రామాయణం ఆదర్శంగా చెప్తుంది. నేటి కలియుగానికి ఎవరు ఆదర్శం అంటే కలియుగ సీతమ్మ మన శారదమ్మ. శారదమ్మ కూడా నహబత్లో జీవించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే భక్తులందరికీ తానే స్వయంగా వంట చేసి వడ్డించేవారు. తరువాత శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం అమ్మ ఎంతో దుఃఖాన్ని సహించారు. జీర్ణ వస్త్రాలు కట్టుకున్నారు. ఒక్కొక్కసారి కూర కూడా లేకుండా ఒట్టి అన్నాన్ని వండి గురు మహారాజ్కి నైవేద్యం పెట్టి తాను ప్రసాదంగా స్వీకరించేవారు. ఒకవైపు రాదు సురబాల వేధింపులు, మరొక వైపు మూఢ భక్తులు. అమ్మ పాదాలు తాకితే చాలు మా పాపాలన్నీ పోతాయి అనుకునేవారు కొంతమంది. అమ్మకి గుర్తుండాలి అని చెప్పి తమ తలతో అమ్మ పాదాలని నొక్కి పెట్టే భక్తులు కొంతమంది. హృదయరామ్ కూడా ఎన్నోసార్లు అమ్మని కించపరిచేలా మాట్లాడారు. భైరవి బ్రాహ్మణి కూడా చాలా సందర్భాల్లో అమ్మను బాధించారు. అయినా అమ్మ గొప్ప సహనమూర్తి. ఎందుకు అమ్మ ఈ సహనాన్ని పాటించాలి? ఆమె సాక్షాత్తు జగన్మాత. తన సంకల్పంతో దేన్నైనా కూడా తిరిగి వ్రాయగలిగినటువంటి తల్లి. ఎందుకు అమ్మ సహనాన్ని పాటించారు అంటే మనకి మార్గాన్ని చూపించడం కోసం సహనాన్ని పాటించారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్థదను వర్తతే అంటారు. అంటే మహాత్ములు ఏ మార్గాన్ని అనుసరిస్తారో సామాన్యులు అదే మార్గాన్ని అనుసరిస్తారు. అమ్మ వచ్చింది రసగుల్లాలు తినడానికి కాదు, మనలాంటి సామాన్యులని ఉద్ధరించడానికి, మార్గాన్ని చూపించడానికి అని తానే స్వయంగా చెప్పి ఉన్నారు. కాబట్టి మనకి రసగుల్లాలు అందించడం కోసం అమ్మ హాలాహలాన్ని తన హృదయంలో దాచుకున్నారు. అటువంటి శారదమ్మ యొక్క మార్గం మనమందరం అనుసరించదగ్గది. అమ్మ బాటే ఆఖరి మాట. కాబట్టి ఆ అమ్మ బాటని మనం అందరం అనుసరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు శారదా మఠం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. జై మా.